హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ ఉసిరికాయ పచ్చడి. సింపుల్గా టేస్టీగా ఉసిరికాయ పచ్చడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వరకు ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. ఇలా ఉసిరికాయలని సాల్ట్ వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా కట్ చేసిన పీసెస్ అయితే వేసేసుకుందాము. నాకైతే ఇక్కడ ఉసిరికాయలు 1/2 kgకి 12 to 13 అయితే వచ్చాయి. చూడండి, ఇలా గరుకుగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon వరకు పసుపును వేసుకుందాం. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుంటున్నాను. ఒక 10 to 12 వరకు వేసుకున్నాను. అలాగే ఈ కప్పుతో 1 కప్ వరకు అయితే కారంని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3/4 కప్ వరకు సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి దోరగా వేయించుకున్న మెంతుల ఆవ పొడిని 1 tablespoon వరకు వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గి ఉంటే ఇలా పైనుండి వేసుకోవాలి, ముందుగానే వేయకుండా. ఇలా టేస్ట్ చూసి వేసుకోండి. ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 days పాటు ఉసిరికాయ పచ్చడిని ఊరనివ్వాలి. అప్పుడే ఉసిరికాయ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, 2 days అయ్యాక ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా నిమ్మకాయ రసాన్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపుకైతే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఉసిరికాయ పచ్చడికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. నేను టీ గ్లాస్తో 2 glasses అయితే ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్రను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 3 ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు అయితే తడి లేకుండా చూసుకోండి, పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలాగే కచ్చాపచ్చాగా దంచిన 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon వరకు ఇంగువాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయ్యే ఈ ఉసిరికాయ పచ్చడిని తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉసిరికాయని డైరెక్ట్గా తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసిస్తూ ఉంటే ఇష్టంగా తింటారు. అలాగే ఉసిరికాయ చాలా హెల్దీ. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.